వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కూల్ మామ్ క్రేజీ డాటర్స్. ఏంటండి మీరు ఎక్కడికి బయలుదేరిపోతున్నారు కార్లో అని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, మేము కొలంపాకు టెంపుల్, సోమేశ్వర స్వామి టెంపుల్తో పాటు జైన్ టెంపుల్కి కూడా వెళ్తున్నాం. ఈరోజు దారిలో తీసాను ఇది వీడియో వచ్చేసి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు బయట ఇలా కనిపిస్తుంది సోమేశ్వర స్వామి టెంపుల్. బయట జట్కా బండ్లు కూడా ఉన్నాయి అండి. మీరు కావాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనకు సోమేశ్వర స్వామి టెంపుల్, శివాలయం అంటారు, కొలంపాకలో ఉంది మనకి ఇది. అండ్ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ బుద్ధుడు మెడిటేషన్ చేస్తూ కనిపిస్తాడు. అండ్ అటు ఇటు సైడ్ చెట్లతో మంచిగా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందండి. టెంపుల్ని మాత్రం తప్పకుండా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి. ఇక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉంది. అంటే ఏం లేదు, అక్కడ మనకు రాతితో చెక్కబడిన దేవుడి విగ్రహాలు చాలా పురాతనమైనవి. అరౌండ్ మనకేంటంటే 11th, 12th, 13th సెంచరీ, 14th సెంచరీ అప్పుడు అక్కడ మహారాజులు ఉంటారు కదా, అప్పుడు పరిపాలించిన వాళ్ళు మన దేశాన్ని, వాళ్ళు పెట్టిన విగ్రహాలు కూడా ఉన్నాయి మనకి. అండ్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోగానే మనకు ఫస్ట్ అక్కడ ఒక పెద్ద స్తంభం కనిపిస్తుంది. దానికి ఎదురుగా కాలభైరవ స్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు. ఆ తర్వాత దానికి ముందుగా నంది కూడా కనిపిస్తారు. తర్వాత ఎంటర్ అయిపోగానే మనకు ఇమీడియట్గా కొంచెం దూరం రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో వీరభద్ర స్వామి ఉంటారండి. ఫస్ట్ ఆ వీరభద్ర స్వామిని దర్శించుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు టెంపుల్లో ఏంటంటే మనకు ఈ టెంపుల్ వచ్చేసి మనకి చెప్పాను కదా 12th సెంచరీలో, అంటే 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారండి ఈ టెంపుల్ని. ఇది చాలా ఫేమస్ టెంపుల్ మనకు కొలంపాకలో. సోమేశ్వర స్వామి టెంపుల్ అంటారు, శివాలయం అన్నమాట, శివుడికి సంబంధించింది. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ రాతితో చేసినవేనండి, విగ్రహాలన్నీ రాతితో చేశారు కాబట్టి అన్నీ ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. లింగాలను కానీ దేవుడి విగ్రహాలని ఆకారాలని ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. అలా చెక్కేసి అక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మెయిన్ గుడి, గర్భగుడి అనమాట. గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఏంటంటే మనకు నంది, శివుడు కనిపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే గర్భగుడి అండి. ఇక్కడ విశేషత ఏంటంటే మనకు ఎక్కడైనా సరే శివుడు లింగాకారంలో కనిపిస్తాడు కదండి మనకు శివాలయంలో, బట్ ఇక్కడ ఏంటంటే మానవ ఆకారంలో కనిపిస్తాడు దేవుడు. ఇదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట సోమేశ్వర స్వామి టెంపుల్లో. అక్కడ ఇప్పుడే అభిషేకం అయిపోయిందండి. దేవుడికి హారతులు ఇచ్చి ఘంటానాదాలతో, డమరుకంతో అండ్ శంఖంతో దేవుడికి అర్చన అభిషేకాలు అయిపోయాయి, ముగిచ్చేశారు. ఇది బయటకు వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ అంటే ఎక్కువగా లేరండి. టెంపుల్ అనేది ఇంకా అంతా తెలుసు కానీ బట్ జనాలు ఏంటంటే నార్మల్గా విజిటింగ్గా అలా వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. సో అంత ఎక్కువగా పబ్లిక్ లేరు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అమ్మవారిని కూడా దర్శించుకున్నాం అనమాట. అమ్మవారు సర్వమంగళ దేవిని కూడా దర్శించుకున్నాము. నెక్స్ట్ ఆ పక్కనే మనకి ఏంటంటే గుండం కూడా ఉంటుందండి. చాలా పురాతనమైన గుండం ఇది. ఇప్పుడు ఇది అనేది ఏంటంటే క్లోజ్ చేసేసారు కంప్లీట్గా. సో మనము ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఎక్కడి నుంచి కూడా. సో అది కూడా అయిపోయింది. సో దర్శనం చేసేసుకున్నాము. సోమేశ్వర స్వామిని దర్శించుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గర్భగుడిలో నుంచి బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నాడు. హనుమాన్ రాతి విగ్రహం ఉంటుంది. ఇక్కడ మండపం, రాతితో చేసిన మండపం ఉంది. బట్ ఇప్పుడు అక్కడైతే ఏ విగ్రహాలు అనేది ఇంకా పెట్టలేదండి. ఇక్కడ బయట ఓపెన్ స్పేస్, చెట్లతో, పార్క్తో చాలా బాగుంది. పురాతనమైన టెంపుల్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది విజిట్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో విజిట్ చేసి పిక్స్ తీసుకుంటున్నారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకు వరంగల్ నుంచి 82 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేసి కూడా 82 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ వరంగల్ అండ్ హైదరాబాద్. ఇదేనండి గర్భగుడి ఎంట్రన్స్. ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం కదా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇలా రాతి స్తంభాలతో అక్కడక్కడ కన్స్ట్రక్ట్ చేసి అలా ఎక్కడ పడితే అక్కడ రాతితో చేసిన విగ్రహాలని పెట్టారనమాట. చుట్టూ చెట్లతో కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది గుడంతా కూడా. అండ్ అక్కడ ఈ టెంపుల్కి వచ్చేసి ఈ సోమేశ్వర టెంపుల్కి మనకు ఇంకో పేరు కూడా ఉందండి, 1000 లింగాల గుడి అంటారు. ఇక్కడ ఏంటంటే అది ఎందుకు వచ్చింది పేరు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వెళ్తుంది అటువైపే అనమాట. 1000 లింగాలు అంటే ఒకే లింగానికి 1000 చిన్న చిన్న లింగాలని అతికించి పెట్టారనమాట. ఇక్కడ ఆ లింగాలను
పెట్టడం వల్ల దానికి 1000 లింగాలు గుడి అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇది పక్కగానే ఉంటుంది మనకు గర్భగుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదేనండి, ఇక్కడ మనకు లింగం ఉంటుంది. దానికి చిన్న చిన్న లింగాలు ఉంటాయి, 1000 లింగాలు ఉంటాయి ఒకే లింగానికి అతికించి ఉంటాయి. స్టిచ్ చేసి చూడండి, అది కనిపిస్తున్నాయా, ఇది. సో అందుకని ఆ పేరు వచ్చింది 1000 లింగాల గుడి అని. ఇలా చుట్టుపక్కగా చాలా బాగుంది, చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇప్పుడు మనకు కంప్లీట్గా దర్శనం అయితే అయిపోయింది దేవుడిది. ఇది వచ్చేసి ఆర్కియాలజికల్ మ్యూజియం అని చెప్పాను కదా, అది ఎక్కడ ఉండదు. గర్భగుడిలో నుంచి కొంచెం ముద్రాగానే మనకు అటువైపు ఇటువైపు దేవుడివి విగ్రహాలు, ఇప్పుడు విష్ణువు, చాముండేశ్వరి, మహిషాసుర మర్దిని దేవి, కుబేరుడు, విష్ణుమూర్తి, రాముడు, బ్రహ్మ, ఇలా మన హిందూ దేవుళ్ళలోని రాతి రూపంలో చెక్కించి అలా పెట్టారనమాట అండి. ఈ విగ్రహాలన్నీ మీకు కనిపిస్తాయి. అటు ఇటు 2 సైడ్స్ పెట్టారనమాట. మధ్యలో మనకు అంత పార్క్ లాగా చెట్లు ఉంటుంది. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ మనకు స్తంభాలని పెట్టి అలా విగ్రహాలను పెట్టారనమాట. చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. అండ్ ఇక్కడ విగ్రహాలని మాత్రమే కాకుండా స్తంభాల్లో శాసనాలను కూడా చెక్కించి, అప్పట్లో రాజులు అనేది ఏంటంటే శాసనాలు అనేది ఇక్కడ పేపర్లో కానీ అలా రాస్తే ఉంటాయో ఉండయో అప్పుడు ఐడియా లేకుండా, సో అలా ఉండిపోవాలి, ఎప్పటికీ గుర్తుండాలి అని ఒక ఏంతో వాళ్ళు ఏం చేశారంటే రాతిపైన చెక్కిచ్చారనమాట. అవన్నీ మనకు పురాతన శాసనాలన్నిటినీ రాతిపైన చెక్కిచ్చి అలా స్తంభం రూపంలో ఇలా పెట్టారండి. మీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 6 to 7 స్తంభాలు కనిపిస్తాయి. వాటిపైన శాసనాలు రాసి ఉంటాయి. అవి లాంగ్వేజ్ అనేది బట్ మనకు అర్థం కాదు, అలా ఉన్నాయన్నమాట. సో ఇది కంప్లీట్గా టెంపుల్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అలా ఉంది అనమాట. చల్లగా మనకు ఆల్మోస్ట్ రాయితో చేసిన టెంపుల్ కాబట్టి చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పార్క్ ఉంది, ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉంది. అండ్ బాగుంటుంది. బట్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. సో దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే దగ్గరలో మనకు జైన్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట, 2 kilometers డిస్టెన్స్లో. అది కూడా చాలా ఫేమస్ కొలంపాకలో. నెక్స్ట్ మేము అక్కడికే వెళ్ళబోతున్నాం. అయితే దానికంటే ముందు మనకి ఏంటంటే ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ కూడా ఉందండి, రాఘవేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది అని చెప్పారు. సో అది కూడా విజిట్ చేసి వెళ్తామన్నమాట.
వచ్చేసి రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి, పక్కనే ఉంటుంది మనకు. కొంచెం పక్కన మనకు అక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటుందన్నమాట. అంతా మార్పులతో కన్స్ట్రక్ట్ చేసి ఉంది. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా, ఎక్కువ ఎవ్వరు అసలు జనాలే లేరండి. మనం అలా విజిట్ చేసి దేవుణ్ణి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్ట్ చేశారు మార్బుల్తో. చాలా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్ మాత్రం. చాలా చాలా నచ్చేసింది నాకు మాత్రం. అక్కడే ఉండిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఫైనల్గా. అంత బాగుంది. సో అలా వెళ్ళి దేవుడిని, అక్కడ రాఘవేంద్ర స్వామి ఉంటాడు, అలా విజిట్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జైన్ టెంపుల్కి వచ్చేసాం. కొలంపాకలో ఫేమస్ జైన్ టెంపుల్ ఇది. వచ్చేసి ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అయిపోయాం లోపలికి. ఎక్కడ చూసినా మనకి చెట్లతో ప్రశాంతంగా ఉంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే జైన్ టెంపుల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎలాంటి ఫొటోస్ని వీడియోస్ని తీయనీయలేదండి. బయట నుంచి కొంచెం కవర్ చేశాను ఇంకా, బట్ చాలా వరకు అయితే స్ట్రిక్ట్గా ఉంది, ఏం తీయనివ్వట్లేదు. ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు, మీరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు. బట్ వీడియోస్కి, ఫొటోస్ అయితే మనకు పర్మిషన్ లేదు. చుట్టూ మొత్తం పార్క్తో, చెట్లతో ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ కూడా మనకు మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది కూడా. బాగుంటుంది. ఈ టెంపుల్ని కూడా మీరు విజిట్ చేయండి తప్పకుండా. ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట టెంపుల్, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక టెంపుల్ విజిటింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకు జట్కా బండిలు కూడా ఉంటాయి చాలా అవైలబుల్గా మీరు ట్రావెల్ చేయడానికి. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మనకు సోమేశ్వర స్వామి టెంపుల్తో పాటు కొలంపాకలో ఉన్న జైన్ టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.